ఎందుకు ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు? నువ్వు శరీరం కాబట్టి, నువ్వు నేను శరీరం కాబట్టి ఆయన శరీరంగా వచ్చాడు. ఒకవేళ నీవు చీమ అయి ఉన్నావు అనుకో, ఆయన చీమగానే వచ్చేవాడు. అవునా? కాబట్టి నువ్వు చీమవు కాదు, కుక్కవు కాదు, నక్కవు కాదు, పోయిన జన్మల పందివి కాదు. కొంతమంది అంటారు నేను శిల్కని, కొంతమంది నేను పావురని అంటారు. అదేంటో విచిత్రమైన ప్రవర్తనలు. అది ఆ శరీరానికి, మానవ శరీరానికి ఏమైనా పోలికనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేవుని యొక్క డిస్టెన్స్, దేవునితో ఉండాల్సినటువంటి సాన్నిహిత సంబంధాన్ని రోజు రోజుకి ఏదో పనికి మాలిన వాటిని హృదయంలో పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ శరీరం కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడని గట్టిగా శ్రావని చెప్తారా? హల్లెలూయా. ఈ శరీరం కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి అడుగు పెట్టాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకటో మాట చూడండి, రాజైన నా దేవా నిన్ను గణపరచదనయ్యా, ఎందుకంటే నీ నామమును నిత్యం స్తుతించాలి. ఎందుకో తెలుసా? శరీరులందరూ పరిశుద్ధ నామాన్ని మహిమపరచాలి. ఇక్కడికి రావని చెప్తారా? హల్లెలూయా.